వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరిలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ విస్తృతంగా పర్యటించారు. వెంకటగిరి శాసనసభ్యులు గురుగొండ్ల రామకృష్ణతో కలిసి మొదటగా అన్నా క్యాంటీన్ పనులను పరిశీలించారు. అన్నా క్యాంటీన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని తెలియజేశారు. అనంతరం శాసనసభ్యులు రామకృష్ణతో కలిసి వృద్ధులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నాగేశ్వరరావు త్రీ ఫోర్ డేస్ తీసుకొని మంచిగా చేయండి. ఓకే, అవన్నీ ఏదో పైన ఏదో అన్నది ప్రాపర్గా వాటర్ వచ్చేటప్పటికి 1 రూపాయలు వాటర్ పెట్టాం సార్, 70 వాటర్ సమ్ వాటర్ పెట్టాం సార్, 2 వాటర్ పెట్టాం సార్. లెవెలింగ్ వాటర్ ఉందా? అవునా? అదే మరి ఇది రాపూర్లో కూడా పెట్టాలి. అదే సార్ చదువుతున్నాను రాపూర్ ఏమని 2.5 సంవత్సరం పెట్టాను. నేను ఐ థింక్ ఎక్స్టెండ్ చేస్తాను చెప్పాడు. అంటే అయిన తర్వాత ఇచ్చే నాకు ఇచ్చే సరిపోదు. అక్కడ కూడా జరగటండి గేట్ దీనికి సపరేట్ ఎంత ఉంది? గ్యారంటీ 1 lakh పైన అవుతుంది కానీ ఇలా సేఫ్టీ ఇంపార్టెంట్. అది ఏదన్నా అయితే చాలా గోడ కూడా కొంచెం హైట్ ఇది హైట్ అన్నది గోడ చాలా డౌన్. ఈ గోడ హైట్ మొత్తం దానిపైన గోడ కూడా కొంచెం సేఫ్టీ వైజ్ చూసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ కదా. ఒకరు వెనకనా ఓకే.
ఇది చేసావా? నెల మీకు ఇంటి వద్దకే ఎవరు మీరేం బాబు ఇదేనా మ్యాపింగ్? ఆయన వచ్చి మీకు ఇక్కడే ఇస్తారు, మీరు ఎక్కడికి పోనవసరం లేదు. 4,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మీకు ఇంటి దగ్గర చేరుస్తారు. 1వ తారీఖున మళ్ళీ ఉదయం పూట. మొత్తం 100% పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దాంట్లో భాగంగానే గత నెల జూలై 1వ తారీఖున కూడా 100% మనము జూలై 1వ తారీఖునే మన జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఆగస్టు 1వ తారీఖున 11 గంటలకే మనము సుమారుగా 92% పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మిగతా ఈ శాతం కూడా ఈరోజు సాయంత్రం కల్లా మనం అందరికీ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులందరూ కూడా గౌరవ శాసనసభ్యులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులు గారితో పాటు కలిసి ఇక్కడ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలామంది వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి కదలలేని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం సచివాలయం సిబ్బందితో చేస్తాం కాబట్టి, అదేవిధంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెన్షన్ పాటు ఇంకేమన్నా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అది కూడా కనుక్కొని అవి కూడా తెలుసుకొని తర్వాత వాటిని కూడా పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నాము. అదేవిధంగా మనకి ఆగస్ట్ 15న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. అన్నా క్యాంటీన్ అనేది ఇంతకుముందే మనకి 14 నుంచి 19లో కార్యక్రమం చేశాము. మరొకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలోని మనకి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని గౌరవ శాసనసభ్యుల గారితో కలిసి సందర్శించడం జరిగింది. ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. ఇంకో 4-5 రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో మనకి సన్నద్ధమవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్లు బాగా బ్రహ్మాండంగా పెట్టగలిగాం. ఆ తర్వాత నిలిపేశారు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 15th నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో భోజనం పెట్టాలి. గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సదుపాయంగా పేదవాళ్ళు భోంచేసే విధంగా వెంకటగిరిలో ఎంఆర్ ఆఫీస్కి ఎదురుగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభం కాబోతున్నాయి. పేదవాళ్ళు అందరూ కూడా అక్కడ భోంచేయచ్చని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చి సందర్శించి మరి ఆ బిల్డింగ్ని ఇదంతా కూడా పరిశీలించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరితగతిన హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మాట్లాడి ఆగస్టు 15వ తారీఖు కలెక్టర్ గారి చేతుల మీదుగానే ప్రారంభించబోతా ఉన్నాం.